బాండింగ్, రిలేషన్‌షిప్ లేని వల్ల వాళ్ళిద్దరి మధ్యలో ఆ పర్ఫార్మెన్స్ అనేది సరిగా ఆ రతిక్రియని వాళ్ళు ఎంజాయ్ చేయలేకపోతున్నారు. అసలది ఆళ్ళ సెక్షువల్ లైఫే కంప్లీట్‌లీ డిస్ట్రాయ్ అయిపోయి ఉంటది. ఓకే. ఎందుకు అంటే వాళ్ళిద్దరు బాండింగ్ లేకపోవడం వల్ల. సో, ఫస్టు హస్బెండ్, వైఫు, పార్ట్నరు, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ ఎవ్వరైనా గూడా ఫస్టు మీ రిలేషన్‌షిప్‌ని స్ట్రాంగ్ చేసుకోండి. ఆ రిలేషన్‌షిప్‌ని స్ట్రాంగ్ చేసుకొని ఫస్ట్ మెంటల్‌గా రెడీ అవ్వండి. మెంటల్‌గా మీరు కలవడానికి రెడీ అవ్వండి. సో, అది ఫస్ట్ స్టెప్. ఓకే. సెకండ్ స్టెప్ ఫిజికల్ ఫిట్‌నెస్. ఓకే. ఫిజికల్ ఫిట్‌నెస్ అంటే ఇప్పుడు ఎలా ఉంటదంటే అబ్బాయి ఉంటాడు. 100 కిలోలు ఉంటాడు. ఫిజికల్ యాక్టివిటీ సరిగా లేదు. షుగర్ ఉంది, బీపీ ఉంది. అలాంటిది ఉంటది. సో, అలాంటిది పెట్టుకొని మీరు పర్ఫార్మెన్స్ చేయాలంటే ఎలా అవుతది? కాదు. సో, ఫస్టు మీ ఫిట్‌నెస్ మీద కాన్షియస్‌గా ఉండండి. మీ ఫిట్‌నెస్ పెంచుకోండి. లేదంటే ఫస్ట్ ఎనర్జీ లెవెల్ ఇప్పుడు పొద్దున్నుంచి రాత్రి వరకు ఆఫీస్‌లో పనిచేసి వస్తాడు. పనిచేసి వచ్చి బాగా టైర్డ్ అయిపోయి ఉంటాడు. ఫిజికల్‌గా టైర్డ్ అయిపోయి ఉంటాడు. ఫిజికల్‌గా టైర్డ్ అయినప్పుడు ఇమ్మీడియేట్‌గా ఒక గంట తర్వాత నేను రతిక్రియలో ఇన్వాల్వ్ అవుతాను అంటే కాదది. ఎందుకంటే బాడీ మొత్తం డ్రైన్ అప్ అయి ఉంటది. అక్కడ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తది? ఓకే. ఎనర్జీ రాదు అసలు. ఎనర్జీ రాదు కాబట్టి ఓకే. ఆయన సరిగ్గా చేయలేకపోతాడు. ఓకే. సో, అందుకే ఫస్ట్ మీ ఫిట్‌నెస్‌ని ఇంప్రూవ్ చేసుకోండి.